ఎవరో ఒకరికి వెన్నుపోటు పొడవకపోతే చంద్రబాబుకి చేతులు దురద పెట్టేస్తాయి కాబోలు. వెన్నుపోటు అనేది ఆయనకు వ్యసనంగా మారిపోయిందని గిట్టన వాళ్ళు అంటారు. అలవాటు పడిన ప్రాణం కదా ఎక్కడికి పోతుంది. తాజాగా మైనారిటీలను వెన్నుపోటు పొడి చేశారు చంద్రబాబు నాయుడు. ముస్లింలలో నిరుపేదలకు విద్య ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు కల్పించారు దివంగత వైఎస్ఆర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్లకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లింల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అయితే 100 మంది చంద్రబాబులు కలిసొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించి తీరుతామంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి కూడా కొన్ని వర్గాలంటే ఏవగింపు. ఎస్సీలంటే చిరాకు, ఎస్టీలంటే పరాకు, బీసీలంటే ఓటు బ్యాంకే, మైనారిటీల ఊసే నచ్చదాయనకు. అందుకే ఈ వర్గాలకు తన పాలనలో ఎప్పుడూ అవమానాలు జరుగుతూ ఉంటాయి. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారు చంద్రబాబు. ఎన్నికలైపోతే ముస్లింలతో పనే లేదన్నట్లు పక్కన పెట్టేస్తారు. 2014 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత 5 ఏళ్ల పాలనలో ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మైనారిటీ సంక్షేమ శాఖను కూడా మరొకరికి కట్టబెట్టారు. నారా హమారా పేరిట చంద్రబాబు ఓ కార్యక్రమం పెడితే అందులో తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన ముస్లిం యువకులను అరెస్టు చేయించి రాజద్రోహం కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో తిప్పించి నరక యాతన పెట్టిన క్రూరత్వం బాబు పాలనదే. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే ఒక ముస్లింకు మంత్రి పదవి కట్టబెట్టి మమా అన్నారు. 2002లో చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లోని గోద్రా అల్లర్ల ఘటన సమయంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. 2004 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగిన చంద్రబాబు చిత్తుగా ఓడారు. ఆ ఓటమి నేపథ్యంలో మసీదుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు తాను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే అన్నారు. ఇక జీవితంలో బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడనంటూ మసీదులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. 10 ఏళ్లు దాటేసరికి 2014లో అదే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు. నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి పడిగాపులు కాశారు. 2018లో మళ్లీ బీజేపీకి దూరం అయ్యారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, బీజేపీ ఓడిపోతుందని అంచనా వేశారు. ఇది మోదీ శాలా బీజేపీ, దీనికి విలువలు లేవు అని అసహించుకున్నారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. అయితే ఆయన లెక్కలు తప్పి ఎన్డీఏనే మళ్లీ అధికారంలోకి రావడంతో బాబు నాలికలు కరుచుకున్నారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మళ్లీ 2014 సీనే రిపీట్. పొత్తు కోసం బీజేపీ నేతల కాళ్ళ వేళ్లా పడేందుకు రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేశారు. పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఒక హెచ్చరిక చేస్తోంది. తాము మరోసారి అధికారంలోకి వస్తే ఏపీలో ముస్లింలకు ఇస్తోన్న 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ పదే అంటోంది. हम ए मुस्लिम आरक्षण को समाप्त कर एससी, एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे. బీజేపీ వస్తోందంటేనే మైనారిటీలు చిగురుటాకుల్లా వణుకుతారు. ముస్లింల ప్రయోజనాలను బీజేపీ దెబ్బతీస్తుందని ముస్లింలు భయపడతారు. వారు భయపడినట్లే బీజేపీ పేద ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లపై వేటు వేస్తామని అంటోంది. అటువంటి బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వేదిక ఎక్కి రకరకాల అబద్ధాలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో మాత్రం చంద్రబాబు చెప్పడం లేదు. ముస్లిం ఓట్లు తమకు ఎలాగూ పడవనుకున్నారో, ముస్లిం ఓట్లతో తమకు అవసరమే లేదనుకున్నారో తెలీదు గాని చంద్రబాబు మాత్రం ముస్లింల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోన్న బీజేపీతో స్నేహాన్నే ఇష్టపడుతున్నారు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసర వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 600 ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా 4% ముస్లింల రిజర్వేషన్లు కొనసాగి తీరుతాయన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఏపీలో ముస్లింలలోని నిరుపేదల కోసం దివంగత వైఎస్ఆర్ ఈ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. ఆయన తనయుడిగా ఆ రిజర్వేషన్లకు తాను కట్టుబడి ఉన్నానంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తా ఉన్నా,
6 నూరైనా 100 వారైనా 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ. ముస్లిం రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లని బీజేపీ నేతలు అనడంలో అర్థం లేదన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ముస్లిం మతంలో సంపన్న వర్గాలకు ఈ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని మతాల్లోనూ బడుగు వర్గాలు ఉన్నట్లే ముస్లింలలోనూ ఉన్నారని ఆయన అంటున్నారు. పేదరికం ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్క రిజర్వేషన్ల విషయంలోనే కాదు, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ఎటువంటి బిల్లునైనా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విషయంలో ముస్లింలకు రక్షణగా తాము నిలుస్తామని, వారికి మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా జనాభాలో దామాషా ప్రకారం ముస్లిం మైనారిటీలకు రాజకీయాల్లోనూ 4% రిజర్వేషన్లు అమలు చేస్తోన్న ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటున్నారు ముస్లిం మేధావుల ఫోరం ప్రతినిధులు. మన రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లలో 4% అంటే దాని అర్థం 7 ఎమ్మెల్యే సీట్లు. మరి ఈ రోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. చంద్రబాబు నాయుడికి నిజంగానే ముస్లిం మైనారిటీలపై ప్రేమ ఉంటే ఎన్నికల ప్రచార వేదికపై నుంచే బీజేపీ నేతల చేత ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసేది లేదని చెప్పించాలంటున్నారు మైనారిటీ సంఘాల నేతలు.